ఈరోజు మరి ధర్నా ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో 1,50,000కు పైగా భూదాన బోర్డుకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూములు మరి అనేక భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మరి ఈ భూములన్నీ కూడా మరి కాపాడబడాలంటే ప్రత్యేకంగా ఈరోజు మరి భూదాన బోర్డు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూదాన బోర్డు ఉంటేనే మరి ఆ భూములు పరిరక్షణ చేయబడతాయి. దేశంలో 47 లక్షల ఎకరాల భూదాన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అనేక రాష్ట్రాల్లో భూదాన బోర్డులు ఉన్నాయి. తద్వారానే మరి రక్షించబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా భూదాన బోర్డు ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఆ బోర్డు తీసేయడం జరిగింది. మళ్ళీ ఆ బోర్డు తిరిగి కొనసాగించాలని చెప్పేసి మరి భూములు అన్యాక్రాంతం కాకుండా మరి కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి భూముల్లో మరి పేదలు అనేక చోట్ల గుడిసెలు వేసుకున్నారు. అవి మరి వాటిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వ్యాపారస్తులు పెట్టుబడిదారులు ఎవరైతే ఈ భూమిని మరి అన్యాక్రాంతం చేసిరో వాళ్ళ నుంచి గుంజుకొని మరి పేదలకు పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు అనేక బస్తీలు మరి పోరాటాల ద్వారా నిర్మించబడ్డాయి. ఇళ్ళ స్థలాలు లేని పేదలకు మరి 100 గజాల జాగా 60 గజాల జాగా చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో వేలాది మంది మరి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పేసి మరి పోరాటం ఈ భూదాన బోర్డు ద్వారా మరి ఇవ్వాలని చెప్పేసి 1,19,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి మాకు కూడా భూములు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడికి అందరూ కూడా పేద మహిళలు ప్రజలందరూ కూడా వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆ రకంగా పేదలకు అందరికీ కూడా మరి భూదాన బోర్డుకు సంబంధించిన మరి భూముల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఏదైతే మనకు భూములు ఉన్నాయో ఆ భూముల్లో అయితేనే మరి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి మరి అంటే పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించేందుకు మంచి అవకాశాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ కోరుతా ఉన్నాం.